ద లార్డ్. చిత్రమైన స్నేహం అనే మా టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మా మమ్మీ గారైన జి ప్రేమ సుధాకర్ గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ముందుగా ఒక చక్కని పాట విందాం. మా తరతరాలకు తండ్రి నీవేగా, యుగయుగాలకు రాజు నీవేగా. మా తరతరాలకు తండ్రి నీవేగా, యుగయుగాలకు రాజు నీవేగా. మా జీవితాలలో వెలుగు నింపగా, అన్ని వేళలా తోడు నీడగా. జీవితాలలో వెలుగు నింపగా, అన్ని వేళలా తోడు నీడగా. ఆరాధించు నీ నామమును, ఘనపరచును నేను. స్తుతి పాడేదన్ నేనెల్లప్పుడూ, కొనియాడేదన్ నిన్ను. ఆరాధించు నీ నామమును, ఘనపరచును నేను. స్తుతి పాడేదన్ నేనెల్లప్పుడూ, కొనియాడేదన్ నిన్ను. పాడెదన్ నీ నామమును, కీర్తించెదను. పాడెదన్ నీ నామమును, కీర్తించెదను. పాడెదన్. సింహాసనాసీనుడా, సర్వశక్తిమంతుడా, అద్వితీయుడా, ఆదిదేవుడా. సింహాసనాసీనుడా, శక్తిమంతుడా, అద్వితీయుడా, ఆదిదేవుడా. మా మంచిగాపరి, మా ఊపిరి, మనసున్నవాడా, మా దేవుడా. మంచిగాపరి, మా ఊపిరి, మనసున్నవాడా, మా దేవుడా. ఆరాధించు నీ నామమును, ఘనపరచును నేను. స్తుతి పాడేదన్ నేనెల్లప్పుడూ, కొనియాడేదన్ నిన్ను. ఆరాధించు నీ నామమును, ఘనపరచును నేను. స్తుతి పాడేదన్ నేనెల్లప్పుడూ, కొనియాడేదన్ నిన్ను. పాడెదన్ నీ నామమును, కీర్తించెదను. పాడెదన్ నీ నామమును, కీర్తించెదను. పాడెదన్. చిత్రమైన స్నేహం అనే మా టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? మీ అందరూ చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఎంతమంది మీ ఫాదర్స్కి గిఫ్ట్స్ ఇచ్చారు? మిమ్మల్ని బట్టి మీ తండ్రులు ఎంతమంది సంతోషించారు? అయితే
ఈ దినం చెప్పుకోబోయే అంశము ఫాదర్స్ డే. బైబిల్లో అనేక ప్రదేశాల్లో అనేక పరిస్థితుల్లో ఆ ఊరి ప్రజలు, ఆయా ప్రదేశాల్లో ఉండే ప్రజలు వారి తండ్రులకు గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. ఉదాహరణకి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరి జీవితాల్లో చూస్తే తండ్రికి పూజ్యభావంతో చూసేవారు. ఇటువంటి పరిస్థితుల్లో అబ్రహామును మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవునికి తన కుమారుణ్ణి బలిగా అర్పించమని తండ్రి అయిన దేవుడు అడిగినప్పుడు వెంటనే ఎందుకు ఏమిటి అని అడగలేదు. అబ్రహాం వెంటనే తనకి శిరస్సు వంచి వెంటనే తీసుకొని వెళ్ళిపోయి తన ఒకగానొక కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుక తీయలేదు. ఈ యొక్క విషయాన్ని చూస్తే తండ్రికి ఏ విధంగా అబ్రహాము తన జీవితంలో విధేయత చూపిస్తున్నాడు. ఇంకా ఆశ్చర్యం పరిచే విషయం ఏంటంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తండ్రి చేస్తున్న పనికి తన చేతులు కట్టేసి ఇక బలిపీఠం మీద వేసేసిన నోరెత్తకుండా ఎందుకయ్య ఇలా చేస్తున్నావు అని కనీసం అడగలేదు. తన తండ్రికి విధేయత చూపిస్తున్నాడు. అలాగే యోసేపు చూస్తే యాకోబు వారి యొక్క కుమారులు అందరూ కూడా యోసేపు జీవితంలో అన్యాయం చేశారు. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు యోసేపు తన తండ్రిని తీసుకెళ్ళి రాజు ఎదుట గౌరవ మర్యాదలు ఇస్తున్నాడు. ఎస్తేరు తన జీవితంలో చూస్తే తన పినతండ్రి అయిన మొర్దెకైకు ఎంతగానో లోబడి తన మాట చొప్పున తన పినతండ్రి వచ్చి ఈ దినాన్ని బట్టే నీ ప్రజలను రక్షించడానికి ఆ రాజు దగ్గరికి రాణిగా వెళ్ళావేమో, నీవు సహాయం చేయకపోతే వేరే దిక్కు నుండి సహాయం వస్తుంది అని గద్దించినప్పుడు వెంటనే లోబడి తన ప్రాణాన్ని కూడా తెగించి ఎస్తేరు తన జీవితంలో మరి పినతండ్రికి విధేయత చూపించింది. ఈ యొక్క విషయాలన్నీ చూసినప్పుడు బైబిల్లో అనేక మంది వ్యక్తులు వారి తండ్రులకు ఎంతో గౌరవాన్ని మర్యాదని ఇచ్చారు. తండ్రి అనే పదం ఉన్నత గౌరవానికి సూచనగా ఉన్నది. హల్లెలూయా. ఈ రోజుల్లో తండ్రులు, బిడ్డలు, కుమారులు కలిసి మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటామని అంటుంటారు. ఎటువంటి ఫ్రెండ్షిప్ ఈ రోజుల్లో చూస్తే తండ్రి కుమారులు కలిసి త్రాగటం చూస్తున్నాం, తండ్రి కుమారులు వేకాడటం చూస్తున్నాం, చెడ్డ పనులు చేయడం చూస్తున్నాం. అనేక గృహాల్లో ఈ విధంగానే జరుగుతుంది. అయితే ఈ ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్షిప్పా, చెడ్డ ఫ్రెండ్షిప్పా? ఈ లోకంలో ఏ విధంగా సహవాసాన్ని తండ్రి బిడ్డల మధ్య కొనసాగుతుంది? ఈ సంబంధం పవిత్రమైన సంబంధంగా ఉండాలి. హల్లెలూయా. అలాగే మన జీవితంలో, మన కుటుంబంలో ఒక తండ్రిగా ఒక కుమారునికి ఏ విధంగా భక్తి శ్రద్ధలతో పెంచుతున్నాం? ఈ రోజుల్లో చూస్తే మేము ఒకానొక దినాల్లో ఈ యొక్క లగ్జరీస్ మేము అనుభవించలేదు గనక, ఆ రోజు మేము సైకిల్ మీద వెళ్ళాం గనక ఈ రోజుల్లో నా కుమారుడు పెద్ద బైక్ మీద వెళ్ళాలని ఇస్తున్నారు. కానీ అది ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుంది? ఆ రోజు మేము అనుభవించలేదు గనక ఈరోజు మా బిడ్డలు ఇంకా లగ్జరీస్లో ఉండాలి అని తల్లిదండ్రులు ప్రేమతో ఇచ్చినవి బాగానే ఉంది, కానీ వారి జీవితాల్లో ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. అయితే ఎంతవరకు వారి జీవితాల్లో అవన్నీ కూడా ఇవ్వాలో అవి కూడా గ్రహించి బిడ్డల విషయంలో తండ్రులు కూడా ఆ విధంగా నడుచుకోవాలి. హల్లెలూయా. అయితే తండ్రి అనే పదం ఏ విధంగా వచ్చింది? తండ్రి అనటానికి అర్థం ఏంటో మనం చూద్దాం. తండ్రి అనటానికి అర్థం ఏంటంటే మరి మొదటివాడు, తర్వాత ప్రారంభికుడు అని అర్థం. ఈ విషయాల్లో చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 20-21 వచనం మనం చూసుకుందామండి. ఇక్కడ చూస్తే ఆదా యాబాల్ను కనెను, అతడు పశువులు గలవాడే గుడారములో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుడైన యూబాలు ఇతడు సితారాను సానికనాదాన్ని చేయువారికి అందరికీ కూడా మూల పురుషుడని ఉంది. ఇక్కడ చూస్తే బైబిల్ ప్రకారంగా మూల పురుషులు, మరి ఆరంభికులు, మొదటివారు, ఇటువంటి వారిని ఏమంటారంటే మరి ప్రారంభికులు అంటారు. వారిని తండ్రి అని కూడా వారిని పిలుస్తారు. ఉదాహరణకి మరి స్వాతంత్రం మనకు వచ్చిందంటే గాంధీజీ
మరి జాతిపిత అని పిలుస్తాం. అలాగే మదర్ తెరీసా తను చేసిన పనులను బట్టి మదర్ తెరీసా అని పిలుస్తూ ఉంటాం. అలాగే ఒక్కొక్క ప్రారంభానికి ఒక్కొక్కరు మూల పురుషులుగా ఉన్నారు. అటువంటి వారిని తండ్రి అంటాం. హల్లెలూయా. అంతేకాదు కానీ తండ్రి అనటానికి అర్థం ఏమిటో కూడా మనం చూద్దాం. యెషయా 64:8 ఒకసారి చూసుకుందామండి. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే తండ్రి తనలో ఉండే నిజ స్వభావాన్ని తన బిడ్డల్లో ఉండాలని చూసుకుంటాడు. అంటే తన యొక్క మంచితనాన్ని అంతా కూడా తన బిడ్డల్లో చూసుకోవాలని ఆశపడతాడు. ఇక్కడ చూస్తే ఈ వాక్య ప్రకారం ఇక్కడ కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా నీవే మా తండ్రివి, మేము మన్ను, నీవు మా తండ్రివి, మమ్మల్ని సృష్టించిన వాడు అని చెప్పి వీరేం చేస్తున్నారంటే మేమంతా నీ చేతి పని అయి ఉన్నామంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తాడు తండ్రి? తన చేతి పని అయి మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన స్వభావాన్ని మనలో పెట్టాలనుకుంటారు. ఈ విధంగా చూస్తే సృష్టి ఆరంభములో దేవుడు తన యొక్క మరి మంటితో మనం చేసినప్పుడు తన ఊపిరిని మనలో ఉంచారు. తనలాగే ఉండాలని ఆశపడ్డారు. తన స్వభావాన్ని మనలో పెట్టారు. కానీ దేవుడు మనలో అన్నీ కూడా మంచి మనలో పెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకిష్టం వచ్చినట్లుగా మనం తిరుగుతున్నాం. మనం మంటివారమని మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాదు కానీ ఇంకొక వాక్య సారాంశాన్ని మనం చూసుకుందాం. యెషయా 63:16 చూస్తే, మాకు తండ్రి నీవే, అబ్రహాం మమ్మల్ని ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరింపపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడు అని నీకు పేరే కదా అని చెప్పి ఇక్కడ చూస్తే, ఈ వాక్య ప్రకారం చూస్తే మరి ఎవరు మమ్మల్ని అంగీకరింపపోయినా, ఏ స్థితిలో మేము ఉన్నా సరే నీవే మా తండ్రివని ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్నాడు. మన జీవితంలో తండ్రి మీద ఆధారపడే జీవితాలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పూర్తిగా మనకు సమృద్ధిని, సకల ఐశ్వర్యాలను దేవుడు మనకి ఇస్తాడు. ఈ యొక్క మంటివారమైన మనలో మరి మహిమైశ్వర్యాన్ని దేవుడు మనకు పెట్టారు. అయితే దేవుని యొక్క ప్రేమను గుర్తించిన వారమై మనం ఉండాలి. ఆ యొక్క కుమ్మరి చేతిలో పాత్ర అని మనం గుర్తించాలి. హల్లెలూయా. ఇక కుమ్మరి చేతిలో పాత్ర ఎలా ఉంటుందంటే ఒదిగిపోయి ఉండాలి. ఇంకొక వాక్యాన్ని మనం చూసుకుందాం. యెషయా 45:9 చూసుకుంటే, మంటి పెంకులలో ఒక పెంకై ఉండి తన్ని సృజించిన వానితో వాదించి వానికి శ్రమ, జిగటమన్ను దాని రూపించి వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా, వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా. ఇక్కడ చూస్తే మంటి పెంకుల్లో ఒక పెంకై ఉండి తనతో వాదించి వారికి శ్రమ అని ఉంది. ఇక్కడ చూస్తే మన జీవితం మంటి పెంకులాంటిదని కూడా గ్రహించి మనం ఏం చేస్తాం? ఒక్కొక్కసారి దేవుని మీద తిరగబడుతూ ఉంటాం. తండ్రి అయిన దేవుని మీద తిరగబడుతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తారంటే తను అంత కష్టపడి మనం చేసి మనల్ని ప్రేమించి ఈ లోకంలో తన ఆత్మనిచ్చి పంపించి ఏ యొక్క మరి ఉద్దేశంతో ఈ లోకంలో దేవుడు మనకు పంపించారో అవన్నీ మర్చిపోయి ఏం చేస్తాం? ఒక్కొక్క సమయంలో వాదిస్తూ ఉంటాం. ఏమయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, చిన్న కష్టం రాగానే దేవుని మీద తిరగబడే స్వభావం మంది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? నిజంగా ఆయన మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. ఈ పరలోకపు తండ్రి యొక్క ప్రేమను మనం గ్రహించిన వారమై ఉండాలి. మరి ఈ లోకంలో తండ్రులు చాలామంది ఏ విధంగా ఉంటారంటే కొంతమంది మరి ఎంతో ప్రేమతో బిడ్డలను ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది అదే ప్రేమను బిడ్డలు పొందలేకపోవచ్చు. అయితే ఇటువంటి సమయంలో ఒక తండ్రి గురించి మీకు చెబుతాను. ఒకరోజు ఒక తండ్రి ఏం చేశారంటే ఒక బిడ్డ 5 సంవత్సరాల బాలుడు ఒక గోతిలో పడిపోయి జంతువులు మరి ఇక చర్మాన్ని చీకేసి ఉన్నాయి. అటువంటి సమయంలో చాలామంది పోలీసులు వచ్చారు, చుట్టూ జనాంగం ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే మరి అక్కడ ఏమైందని ఎంక్వైరీ చేసినప్పుడు ఆ బిడ్డ యొక్క తల్లి వచ్చి కన్నీటితో వెక్కిళ్ళ మధ్య ఆ విషయాలన్నీ కూడా ఆ పోలీసులకు చెబుతుంది. ఏమని చెప్తుందో తెలుసండి? అయ్యా, నా భర్త మారటి తండ్రి, ఆ బిడ్డకి బానటి తండ్రి. అయితే ఆ బిడ్డను రోజు కూడా హింసిస్తూ ఉంటాడు. ఒకరోజు మరి మమ్మల్ని అందరినీ కూడా రూమ్లో తాళం వేసి వెళ్ళినప్పుడు ఆ యొక్క షూ పాలిష్ చేయమని చెప్పారు. అది కిటికీలోంచి బయటికి పడిపోయింది. అయితే దాన్ని తీయడానికి కూడా మాకు రూమ్ బయట మరి తాళం వేసి ఉండడం వల్ల మేము దాన్ని తీయలేకపోయాం. అటువంటి సమయంలో ఆ విషయం ఆయనకి తెలిసి వెంటనే మా బాబుని 5 సంవత్సరాల బాబుని కూడా శుభ్రంగా కొట్టి ఒక మూలన పూటంతా కూడా నిలవబెట్టారు. దానికి తోడుగా
కొంతసేపట్లో ఒక పెయింట్ డబ్బా ఉంటే దాన్ని కూడా బాబు మరి అనుకోకుండా వంపేశాడు. అది కూడా చూసి ఆ పూటంతా కూడా ఆహారం పెట్టకుండా మరి 2 చేతులు పైకెట్టి ఎన్నో రోజులు అలా నిలవబడి ఉంచాడు. చాలా హింస పెట్టారు. అయితే అటువంటి సమయంలో బాబు సొమ్మసిల్లిపోయి పడిపోయి ఉండగా మరి ముఖం మీద నీళ్లు వేసి మరలా లేపి మరి చాలా రోజుల ఆహారం తిననివ్వకుండా మరి గచ్చు మీద మరి పాకమని చెప్పారు. అటువంటి విధంగా 2 చేతులు పెట్టి పొట్టతో ప్రాకుతూ ఉన్న సమయంలో మరి ఆ యొక్క వీపు మీద నిలబడి గట్టిగా కాళ్ళతో తొక్కారు. కొన్ని రోజులకి ఆ బాబు స్పృహ తప్పి పడిపోతూ ఉంటే మరి చల్లని నీళ్ళు ఆ బాబు మీద వేసినప్పుడు కొంతసేపటి చనిపోయాడయ్యా అని వెక్కిళ్ళ మధ్య ఆ తల్లి రోధిస్తూ చెప్పింది. అప్పుడు పోలీసులు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసండి, అమ్మా అటువంటి సమయంలో మరి ఆ బాబు ఏమీ అనలేదా అని అడిగినప్పుడు ఎప్పుడు కూడా ఒక మాట అనేవాడు నా కొడుకు. ఏమని అనేవాడో తెలుసయ్యా, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ అని చెప్తూ ఉండేవాడు అని ఏడ్చుకుని చెప్పింది. ఈ రోజులో ఇటువంటి తండ్రులు కూడా ఉన్నారు. అయితే ప్రేమించే తండ్రులు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ లోకంలో మంచి చెడు కలిసే ఉన్నాయి. అయితే మనం పూర్తిగా మన పరలోకపు తండ్రి అయిన ప్రేమను మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఇంకొక వాక్య సారాంశాన్ని మనం చూసుకుందాం. ఇర్మియా 18:1-6 చదువుకుందామండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పనిచేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. ఇక్కడ చూస్తే సారె మీద కుమ్మరి కుండ చేస్తూ ఉన్నాడు. ఈ కుండ చేస్తూ ఉన్నప్పుడు కుమ్మరి చేతిలో ఆ కుండ విడిపోయింది. అయితే ఆ సారె మీద ఉన్న వ్యక్తి మరలా దాన్ని కుండగా చేయగలడు, కట్టగలడు, పాతగలడు, మరి విడిపోయినా మరలా కుండలాగా చేయగలడు. అయితే ఇవన్నీ చేయగల శక్తి ఉన్న దేవుడు వెంటనే మనం ఏం చేస్తున్నాం, అయ్యా ఈ పెంకులాగా మనం ఏం చేస్తున్నాం, వాదిస్తూ ఉన్నాం కుమ్మరివానితో. అయితే దేవుని యొక్క బలాన్ని శక్తిని గ్రహించిన వారై మనం ఉండాలి. హల్లెలూయా. ఇక మంటి పెంకుల్లో పెంకులాగుండి వాదిస్తూ ఉంటారు చాలామంది, అయ్యా నాకు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని. అయితే దేవుడు మరి ఆ విషయాలన్నిటి బట్టి చూసి మరి గాయపరచబడతారు. తన ప్రేమను దినదినము కూడా మనకు చూపిస్తున్న ఈ విధంగా ఆయన మీద తిరగబడిన వారమే మనం ఉండకూడదు. ఆయన శక్తిని బలాన్ని గ్రహించిన వారమై ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో ఏ విధంగా దేవుని విషయంలో ఉంటున్నాం, తండ్రి అబ్బా నాయన అని పిలుచుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఆయన కనికరం గల దేవుడు, గొప్ప దేవుడు. అటువంటి దేవుడు, మంచి దేవుడిని మనం కనుగొని ఉన్నాం. మన తండ్రిగా రాజుగా ఆయన ఉన్నారు. ఆ దేవుని మనసారా ప్రతిరోజు కూడా ఏ మాట వలన కూడా మనం తప్పు చేయకూడదు. యోబు తన జీవితంలో చూస్తే పాపం చేయలేదండి, నోటి మాటతో కూడా పాపం చేయలేదు. యోబు మరి ఆయన గురించి గొప్ప సాక్ష్యం ఉంది. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నీతిమంతుడు యథార్థవంతుడని. మరి యోబు ఎన్ని పరిస్థితులు వచ్చినా మరి తన దేవుడు గొప్పవాడని ప్రశంసించాడు. అందుకే యోబు 2 ఆశీర్వాదాన్ని పొందాడు. ఇంకొక వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. ఈ కుమారి జీవితంలో చూస్తే ఆయనకి విరిగిపోయిన పాత్రగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరలా తిరిగి కట్టగలడని, నిపుణుడని, ఆయన వివేకవంతుడని, ఆయన జ్ఞానవంతుడని మనం గ్రహించిన వారమై ఉండాలి. అయితే ఎప్పుడు కూడా మనం తెలివైన వారమని మనం అనుకోకూడదు. ఒకరోజు ఒక యవనస్తుడు, ఆ అబ్బాయి మరి చాలా ధనవంతుడు, తన జీవితంలో ఏం చేశాడంటే ₹1,00,00,000 పెట్టి ఒక గృహాన్ని కట్టుకున్నాడు. సకల సౌకర్యాలు అందులో పెట్టుకున్నాడు. అన్నీ బాగున్నాయి అనుకున్నాడు. కొన్ని రోజులకి ఆ వ్యక్తి శరీరంలో మరి నీరసం, బలహీనతలు మొదలయ్యాయి. అటువంటి సమయంలో ఏమైందో తెలియక తన జీవితంలో మరి ఎందుకు ఇంత నీరసం వస్తుంది, ఎందుకు ఇలా కృంగిపోతున్నాను అనుకున్నాడు. అటువంటి సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి నాకు క్యాన్సర్ అని చెప్పి ఆ అబ్బాయి మరి అందరితో చెప్పడం జరిగింది. తన జీవితంలో మరి క్యాన్సర్ వచ్చిందని చాలా కృంగిపోయి మరి ఏం చేయాలో తెలియక, అయ్యో ఇంత చక్కటి గృహాన్ని కట్టుకున్నాను,
సకల సౌకర్యాలు ఉంచుకున్నాను, మరి సుఖపడాలనుకున్నాను. ఇక క్యాన్సర్ మహమ్మారి నన్ను వేధిస్తుందని చాలా కృంగిపోతూ ఉండగా ఒకరోజు ఒక క్రైస్తవ సహోదరుడు ఏం చేశారంటే, అయ్యా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నీ పాపాలని ఒప్పుకొని నీ దేవునికి నువ్వు సమర్పించుకో, నీ క్యాన్సర్ పోతుందని చెప్పాడు. అటువంటి సమయంలో మరి ఆయన వెళ్ళి దేవుని సన్నిధిలో మరి ఒక వాగ్దానం చేశాడు. అయ్యా నాకు ఈ క్యాన్సర్ కానీ పోతే ఇక గృహం, నా ₹1,00,00,000 గృహం నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు. అటువంటి సమయంలో మరి కొన్ని రోజులకి తనలో ఉండే నీరసం తగ్గిపోయింది. మరలా అంతా బాగానే ఉంది. డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళినప్పుడు వారు చెక్ చేసి తన యొక్క మరి రిపోర్ట్ చూసినప్పుడు క్యాన్సర్ పోయిందని డాక్టర్స్ చెప్పారు. ఎంత ఆశ్చర్యం! ఇప్పుడు తన జీవితంలో ఏం చేయాలి? మరి యొక్క గృహాన్ని దేవునికి ఇచ్చేయాలి. మనసు ఒప్పటం లేదు. మరి ₹1,00,00,000 గృహం ఇచ్చేయాలంటే ఏ విధంగా దాన్ని తప్పించుకోవాలని ప్లాన్స్ చేస్తూ ఒక తెలివైన ఆలోచన వచ్చింది ఆయనకి. ఒక పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, అయ్యా నా గృహం ₹100కే ఇస్తాను, నా కుక్కను మాత్రం ₹1,00,00,000 కొనాలి. ఈ ₹1,00,00,000 కుక్కను కొంటేనే ఈ గృహం ₹100కి ఇస్తాను అని చెప్పి ప్రకటించాడు. అటువంటి సమయంలో ఒక పెద్ద ఆయన, చాలా మాట తప్పని వ్యక్తి వచ్చి, అయ్యా నీ కుక్కను నేను కొంటాను, నీ గృహాన్ని నేను కొంటాను అని చెప్పి వచ్చాడు. అయితే చాలా సంబరపడిపోయాడు. తన యొక్క కుక్కను తన గృహాన్ని కొనడానికి వచ్చిన వ్యక్తితో, అయ్యా ఎప్పుడు చేద్దాం ఈ పని అని అడిగినప్పుడు, రేపు వస్తానయ్యా అని చెప్పి మరుసటి రోజు వచ్చి తన కుమారుడికి ₹1,00,00,000 తెమ్మని చెప్పి ఫోన్లో చెప్పాడు. అటువంటి సమయంలో తన కుమారుడు కూడా మరుసటి రోజు వస్తానని చెప్పాడు. అటువంటి సమయంలో మరి చాలా సంతోషపడుతూ ఆనందంతో ఉంటూ, అయ్యా ఈరోజు మరి ఇంటిని ₹100కి రిజిస్ట్రేషన్ చేసి రేపటి దినాన్ని కుక్కను కూడా తీసుకొని ₹1,00,00,000 నీకు ఇచ్చేసి వెళ్తాను అని చెప్పినప్పుడు, అలాగేనయ్యా అని చెప్పి ₹100కి ఆ యొక్క గృహాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేశాడు. మరుసటి రోజు చూస్తే ₹1,00,00,000 తీసుకొని వచ్చాడు. ఈలోగా ఏమైందో తెలుసండి, ఆ కుక్క చనిపోయింది. చూసారా? వెంటనే ₹100కి ₹1,00,00,000 ఇల్లు ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ కుక్క ₹1,00,00,000కి అమ్మాలనుకున్నాడు. మరి ఆ కుక్క చనిపోయింది. మన జీవితంలో చాలా తెలివైన వారు అనుకుంటాం. వివేకవంతుడైన దేవుడు, నిపుణుడైన దేవుణ్ణి మరి ఆయన యొక్క బలాన్ని గ్రహించని వారమై మనం ఏం చేస్తాం? మరి తెలివైన పనులు చేద్దాం అనుకుంటాం, కానీ ఈ విధంగా దొరికిపోవాల్సి వస్తుంది. దేవుని కంటే మనం ఏం తెలివైన వారం కాదు. దేవుడికి ఇచ్చిన మాట చొప్పున మనం కూడా నడవాలి. హల్లెలూయా! ఈ లోకంలో మన జీవితంలో దేవుడు మనకు అధికారిగా ఉన్నాడు. అధికారి అని అంటే తండ్రి అని ఆయన్ని తప్ప ఇంకెవరిని మనం సంబోధించకూడదు. ఎందువల్లంటే కుటుంబంలో మన తండ్రి ఉన్నారు. ఆ తండ్రిని తండ్రి అని పిలవద్దని చెప్పట్లేదు, కానీ మరి పరలోకం ఉందన్న తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని ఏం చేస్తామంటే మనం ఈ లోకంలో మనుషులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ మనం ఇస్తూ ఉంటాం, తండ్రిని తక్కువ చేస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరిని కూడా తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించకూడదని. హల్లెలూయా! అంతేకాదు కానీ మన జీవితంలో ఆయన రారాజు, మహిమగల దేవుడు. అటువంటి దేవుని మనసారా మనం మరి దేవుని స్తుతించాలి. ప్రతిరోజు ఆయన పొగడాలి. మనకు తండ్రిగా ఉన్నందుకు ఆయన స్తుతించాలి. మరి ఇంకొక వాక్య భాగాన్ని మనం చూద్దామండి. కీర్తనలు 68:5 చూసుకుందామండి. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయే ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఈయన తండ్రి లేని వారికి తండ్రి కూడా, విధవరాళ్లకు న్యాయకర్తయే ఉన్నాడు. ఈ లోకంలో చూస్తే ఈ లోకాన్ని ఏలే రాజు మన యొక్క తండ్రి. ఈ యొక్క విశ్వాన్ని ఏలే రాజు ఆయన మరి తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటూ, విధవరాళ్ళకి మరి సహాయం చేస్తూ, లాలించి, వాళ్ళని ప్రేమించి, ఆదరించి, ప్రతిదినము కూడా ఆయన ఆదరించినట్లుగా ఏ వ్యక్తి కూడా మనల్ని ఆదరించలేరు. ఈ యొక్క రాజ్యాన్ని ఏలే ఏ రాజులైనా సరే ప్రజల పట్ల మరి వారు చూపించిన ఆదరణ దేవుని కంటే ఎక్కువైన ఆదరణ మాత్రం ఏమీ కాదు. హల్లెలూయా! ఈ యొక్క తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్న ఈ దేవుడు మనం పొందుకున్నందుకు మనం సంతోషించాలి. హల్లెలూయా! మన జీవితంలో ఆయన చేసే మేళ్ళు అన్నీ కాదని ప్రతిరోజు మనల్ని సజీవులుగా ఉంచే ఆ తండ్రి మన ప్రక్కలోనే ఉన్నారు. ఈ దినాన్ని నువ్వు ఒంటరిగా ఉన్నానని మరి బాధపడుతున్నావా? నీ ప్రక్కనే ఆయన ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే తండ్రి, అబ్బా, నాయన అని పిలవగానే నా కుమారుడా, నా కుమార్తె అనే పలికే వాళ్ళు ఎవరున్నారండి? ఈ రోజుల్లో మరి ఎవ్వరు కూడా ఆదరణ మాటలు కానీ, ఆదరణమైన విషయాలు కానీ మనం చెప్పలేరు. కానీ
దేవుని దగ్గర మనకి నిజమైన ఆదరణ, దేవుని దగ్గర నిజమైన మరి సంతృప్తి మనం పొందుకోగలం. హల్లెలూయా. మా జీవితంలో మరి నా తండ్రి గురించి కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. నా తండ్రి మరి చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా ప్రేమించేవారు. నా యొక్క బర్త్డే చేస్తే ఒక పెళ్ళిలా చేసేవారు. అంతేకాదు కానీ మేము హిందూ కుటుంబంలోంచి వచ్చాం గనక కొన్ని నిష్టలు మాకు ఉండేవి. ప్రతిరోజు నేను ఎదురు వస్తే కానీ మా నాన్నగారు బయటికి వెళ్ళేవారు కాదు. నా చేత్తో ఆయన నాకు డబ్బులు ఇచ్చి నా చేత్తో ఆయన తీసుకునేవారు. ఎంతో ముద్దుగా నన్ను చూశారు, నన్ను చాలా ప్రేమతో చూశారు. అవన్నీ కూడా నేను మర్చిపోలేను. మన జీవితంలో చూస్తే మా కుటుంబంలో చాలా గొడవలు. ఆ గొడవల వల్ల నా యొక్క జ్ఞానానికి మించిన మాటలు వినేదాన్ని. నాకు 12 ఏళ్ళప్పుడే నా తండ్రి నాతో ఏదో చెప్పాలని అనుకునేవారు, కానీ దాన్ని గ్రహించే జ్ఞానం నాకు లేదు. అయితే అటువంటి సమయంలో ఎప్పుడు కూడా నా పేరు హిందువుల్లో ఉన్నప్పుడు పద్మ అండి. పద్మ అని పిలుచుకుంటూ ఉండేవారు. ఉదయాన్నే లేచి 6 గంటలకే నేను ఎదురుగా తయారై నిలబడాలి. ఆ రోజుల్లో కళ్ళప్పు చల్లాలి, అలాగే ఇల్లు తుడవాలి, గిన్నెలు తోమాలి. ఇవన్నీ కూడా ఆడపిల్ల ఇంట్లో ఉదయాన్నే లేవాలమ్మా అని చెప్పి తెల్లవారు లేపేవారు. ఆ రోజు సనుక్కొని ఉదయాన్నే లేపేస్తారని చాలా కోపపడేదాన్ని. అయితే ఆ రోజుల్లో చేసిన ఆ పనులు ఈరోజు నా జీవితానికి ఎంతో మేలు చేశాయి. నాకు మ్యారేజ్ అయిన వరకు కూడా మా కుటుంబంలో ఉన్న గొడవల వల్ల నా తండ్రి విషయాలు నేను గ్రహించలేకపోయాను. మ్యారేజ్ అయిన తర్వాత కొంత అర్థమైంది. మేము బయటకు వచ్చిన తర్వాత ఇంకా అర్థమైంది. ఈ లోకంలో మరి తల్లిదండ్రులు ఎవరైనా సరే వాళ్ళు ఇచ్చిన ప్రేమ అంతంత మాత్రమే. ఈ లోకంలో అన్యాయం జరగవచ్చు, ఆడిన మాట తప్పొచ్చు, కానీ పరలోకముందున నా తండ్రి తన మాట తప్పలేదండి. తన మాట చొప్పున